ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేది వారు రెండుసార్లు రూపం తీసుకొని వచ్చారు. వారు త్రిమూర్తులకు మూల శక్తి. అత్రి మహర్షి త్రిమూర్తులు కూడా ఎవరినో ధ్యానం చేస్తున్నారని ఎవరు ధ్యానం చేస్తున్నారని తెలుసుకోవడానికి అఖండమైన తపస్సు చేశారు. ఆ తపస్సు రిజల్ట్గా త్రిమూర్తులే వారి మూల రూపమైన శక్తిగా మారి బాలదత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు. స్వామిని ఏం వరం కావాలనో కోరుకోమంటే, నీలాంటి పుత్రుడు కావాలంటే నాకు సమమైన వాడు ఈ విశ్వంలో లేడని చెప్పి నేనే స్వయంగా పుడతానని చెప్పి స్వామి వాగ్దానం చేసి అత్రి మహర్షికి పుత్రునిగా జన్మించింది. ఆ స్వామి కలియుగం కంటే ముందు 16 జన్మలు తీసుకున్నాడు. తర్వాత కలియుగంలో 7 జన్మలు తీసుకున్నాడు. అందులో మొదటి దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభులు, రెండవది శ్రీ నరసింహ సరస్వతి స్వామి, మూడవది మాణిక్య ప్రభు, నాలుగవది స్వామి సమర్థ అక్కల్కో, ఐదవది షిరిడి సాయిబాబా, ఆరవది వాసుదేవానంద సరస్వతి, ఏడవది శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు. కలియుగంలో మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు ఆంజనేయ స్వామిని 5వ దత్తావతారంగా రమ్మని ఆహ్వానించాడు. స్వామి పూర్ణశక్తి ఇస్తే వస్తానని అన్నాడు. అంటే స్వామి పూర్ణశక్తిని ఇస్తానని వాగ్దానం చేశారు. సో ఆంజనేయ స్వామి 1835లో బ్రాహ్మణ కుటుంబంలో పర్తి గ్రామంలో మహారాష్ట్రలో 5వ దత్తావతారంగా జన్మ తీసుకున్నాడు. వారి 43వ ఏట 1878లో దత్త 4వ అవతారమైన స్వామి సమర్థ అక్కల్కోట్ జన్మైనాక ఆ దత్తాత్రేయుని శక్తి స్వామిలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి పూర్ణ దత్తావతారం అయింది. ఆ స్వామి షిరిడి సాయిబాబా జన్మ అందరికీ తెలిసిందే. వారు 1980లో శరీరం మొదలుపెట్టారు. అది 58 దత్తావతారం. తర్వాత పర్తి సాయిగా జన్మించిన సత్యనారాయణ రాజు గారు 1926లో పర్తి గ్రామంలో జన్మించారు. వారి 14వ ఏట 1940లో షిరిడి సాయిబాబా ఆంజనేయ స్వామి జన్మ మరియు దత్తాత్రేయ స్వామి జన్మ రెండు కలగలిసి ఈ పర్తి సాయి జన్మలోకి ప్రవేశించినప్పటి నుంచి వారు సత్యసాయిబాబాగా మారిపోయారు. అవతార ప్రకటన చేసుకున్నారు 1940లో. స్వామి 2003లో స్వామి పుట్టపర్తి సాయిబాబాగా వచ్చిన స్వామి భీముని జన్మ. భీముని డెఫినెట్ కర్మ అయిన దుర్యోధన్ని సంహారం చేసిన తొడలు విరగొట్టిన కర్మను 2003లో స్వామి అనుభవించారు. అది అనుభవించిన 8 సంవత్సరాల తర్వాత స్వామి తనువు చాలించారు. 7వ దత్తావతారమైన శ్రీ విఠల్ బాబా గారు అర్జునుని జన్మ. వారు సైంధవుని తండ్రి తల పగిలేట్టు చేశారు. సైంధవుడు చనిపోయినప్పుడు పశుపతాస్త్రం వేసి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న సైంధవుని తండ్రి చేతుల్లో సైంధవుని తల పడేట్టు ప్రయోగం చేశారు. దాంతో సైంధవుని తండ్రి తన కొడుకు వరమించిన తండ్రి తలనే పలిగిపోయి చనిపోయారు. ఆ డెఫినెట్ కర్మ విఠల్ బాబా గారు 2006లో తన ఒక సేవకుడే వారి తల పగిలే
కర్మ అనుభవించారు. సేవకుడి శుద్ధి తీసుకొని వారి తలపైన కొట్టారు వారు నిద్రించేటప్పుడు. సో ఈ జరిగిన ఈ డెఫినెట్ కర్మ అనుభవించిన 8 సంవత్సరాల తర్వాత విఠల్ బాబా గారు తనువు చాలించారు.